బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లా పమేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిపల్లి పోలీస్ క్యాంప్ 2 పై మావోయిస్టులు మెరుపు దాడికి దిగారు. రాకెట్ లాంచర్లతో దాడికి పాల్పడ్డారు. అయితే అప్పటికే అప్రమత్తమైన పోలీసు బలగాలు మావోయిస్టుల దాడిని ఎదుర్కొన్నాయి. ఇరు వర్గాల మధ్య 3 గంటల పాటు భీకర ఎదురు కాల్పులు జరిగాయి. జీడిపల్లిలో ఈ మధ్య ఏర్పాటు చేసిన పోలీస్ క్యాంపుపై మావోయిస్టులు వారంలోనే రెండోసారి దాడికి దిగారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు, మావోయిస్టు పార్టీ పిఎల్జీఏ వారోత్సవాలు ముగింపు సందర్భంగా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో జీడిపల్లి బేస్ క్యాంప్ పైన మావోయిస్టులు బెరుకుదాడి చేశారు. దాదాపు 3 గంటల పాటు అటు జవాన్ల పైన బేస్ క్యాంప్ పైన మావోయిస్టులు దాడి చేశారు. దాడి చేయడంతో పాటు లాంచర్లను కూడా ప్రయోగం చేశారు. ఈ ప్రయోగం చేయడంతో ఒక్కసారిగా బేస్ క్యాంప్ లో ఉన్నటువంటి జవాన్లు అప్రమత్తమయ్యారు. తిరిగి వాళ్ళు ఎదురు దాడి చేశారు. మొత్తం మీద 3 గంటల పాటు జరిగిన ఈ భీకరమైన ఎదురు కాల్పుల్లో దాదాపు 2 జవాన్లకు గాయాలయ్యాయి. మావోయిస్టులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ బేస్ క్యాంప్ పై దాడి చేయడంతో పాటు దాడిలో లాంచర్ ప్రయోగం పైన అటు పోలీసులు ఉన్నతాధికారులు మొత్తం కూడా దృష్టి సారించిన పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు నిత్యం మావోయిస్టులను ఏరువేత లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్న నేపథ్యంలో బేస్ క్యాంప్ పైన నేరుగా దాడి చేసి రాకెట్ లాంచర్లు ఎక్కడి నుంచి వీళ్ళకి సప్లై అవుతున్నాయి అని చెప్పేసి కూడా వాళ్ళు ఆలోచనలో పడటంతో పాటు దానికి సంబంధించినటువంటి పైన పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటికే దాదాపు మొత్తం అబుజ్మడ్ కు సంబంధించినటువంటి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతూ అటవీ ప్రాంతాల్లో బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తూ లోపలికి వెళ్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 70% అబుజ్మడ్ లో కూడా బేస్ క్యాంపులు పూర్తి చేసుకుంటూ మావోయిస్టుల ప్రాంతం నుండి ఖాళీ చేపించే ప్రయత్నం కొనసాగుతుంది. మరోపక్క 2026 నాటికి కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు రహిత దేశంగా చూడాలని భావించిన నేపథ్యంలో ఇప్పుడు మావోయిస్టులను ఏరువేత లక్ష్యంగా అటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా కుమ్మింకో ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం పిఎల్జే వారోత్సవాలు ఈ రోజుతో ముగుస్తున్న నేపథ్యంలో దాదాపుగా ఎక్కడ కూడా ఇప్పటి వరకు ప్రాణ నష్టం జరగకుండా ఇటు మావోయిస్టులు ఉద్యమాలు నిర్వహించారు. అయితే పిఎల్జే వారోత్సవాల ముగింపు సభను కూడా పెద్ద ఎత్తున గిరిజనులు సమీకరించి 2000 మందితో పైగా సభను కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం. అయితే ఈ సభను నిర్వహించాలంటే మాత్రం జీడిమెట్లో ఉన్నటువంటి పూర్తిగా జీడిపల్లి సంబంధించినటువంటి బేస్ క్యాంపును దాటి గిరిజనులను సమీకరించాల్సి ఉంటుంది. ఈ సమీకరణలో భాగంగానే పూర్తి స్థాయిలో బేస్ క్యాంప్ పైన దాడి చేసినట్టుగా పోలీసులు నిర్ధారిస్తున్న పరిస్థితి ఉంది. మావోయిస్టులు పెద్ద ఎత్తున కూడా బేస్ క్యాంప్ పై పాల్గొని రాకెట్ లాంచర్ల ప్రయోగం పైన కూడా దృష్టి కేంద్రీకరించడానికి మనకు అందుతున్న సమాచారం. ఓకే, థ్యాంక్ యూ సైదులు.